పెద్దపల్లి కాంగ్రెస్లో అంతర్గత విభేదాలు బయటపడుతున్నాయి. ప్రోటోకాల్ను సక్రమంగా అమలు చేయకుండా తనని అవమానిస్తున్నారని ఎంపీ గడ్డం వంశీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఎందుకు వంశీని అధికారిక కార్యక్రమాలకు పిలవనిది ఎవరు? కావాలనే వంశీని పక్కన పెడుతున్నారా? పెద్దపల్లి కాంగ్రెస్లో ఏం జరుగుతోంది? పెద్దపల్లి లోక్సభ పరిధిలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధుల మధ్య విభేదాలు ఎక్కువయ్యాయా? ఎంపీ గడ్డం వంశీకి సరైన ప్రాధాన్యత దక్కకుండా చేస్తున్నారా? కనీసం ప్రోటోకాల్ కూడా పాటించడం లేదా అంటే అవుననే సమాధానమే వస్తోంది. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో పెద్దపల్లి పార్లమెంట్ స్థానం నుంచి గడ్డం వంశీ గెలుపొందారు. కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికైన అతి చిన్న వయసు ఎంపీల్లో ఆయన ఒకరు. గడ్డం వంశీ తండ్రి గడ్డం వివేక్, పెదనాన్న గడ్డం వినోదులు అంతకుముందే ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా గెలిచారు. అంటే ఒకే ఇంటిలో ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ ఉన్నారు. అంతేకాకుండా వివేక్ మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అయితే ఎంపీగా ఎన్నికైన గడ్డం వంశీకి ఇటీవల పలుచోట్ల అవమానాలు ఎదురయ్యాయట. అధికారులు కూడా ప్రోటోకాల్ పాటించడం లేదని వంశీ అసంతృప్తిగా ఉన్నారట. ప్రభుత్వ కార్యక్రమాలకు ఆహ్వానించకపోవడం, శిలాఫలకాలపై పేరు లేకుండా చేయడం వంటి సంఘటనలు వంశీని తీవ్రంగా ఇబ్బంది పెట్టాయట. అయితే దీని వెనుక ఎవరున్నారు, తనకు ఎందుకు అవమానాలు జరుగుతున్నాయని వంశీ ఆరా తీస్తున్నట్లు తెలిసింది. పెద్దపల్లి ఎంపీగా కాంగ్రెస్కు చెందిన గడ్డం వంశీ విజయం సాధించారు. అంతకుముందు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దపల్లి పరిధిలోని 7 నియోజకవర్గాలను కూడా కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేసింది. అందులో గడ్డం వివేక్, గడ్డం వినోదులు కూడా ఉన్నారు. పెద్దపల్లి పరిధిలోని 7 నియోజకవర్గాలు 3 జిల్లాల పరిధిలో వ్యాపించి ఉన్నాయి. ఇందులో పెద్దపల్లి జిల్లాకు సంబంధించి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, మంచిర్యాల జిల్లాలో గడ్డం వివేక్ మంత్రులుగా ఉన్నారు. ఇక జగిత్యాల జిల్లాలో అసలు ఎవరికీ మంత్రి పదవి దక్కలేదు. జగిత్యాల జిల్లాలో ఉన్న 3 నియోజకవర్గాలకు గాను కేవలం ధర్మపురిలో మాత్రమే కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలిచారు. ఇక మంచిర్యాల జిల్లా పరిధిలోని 3 నియోజకవర్గాల్లో గెలిచిన వివేక్, వినోద్, కొక్కిరాల ప్రేమ్సాగర్ గెలవగా వివేక్కు మాత్రమే మంత్రి పదవి వరించింది. ఇప్పటికే పెద్దపల్లి ఎంపీతో పాటు చెన్నూరు, బెల్లంపల్లి ఎమ్మెల్యేలుగా ఒకే కుటుంబం వారున్నారు. ఇందులో ఒకరు మంత్రిగా కూడా ఉండడంతో గడ్డం ఫ్యామిలీ పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లోని నాయకులను తమ దారిలోకి తెచ్చుకుంటున్నారనే టాక్ ఉంది. అందుకే మిగిలిన ఎమ్మెల్యేలతో గడ్డం ఫ్యామిలీకి మొదట్నుంచి విభేదాలు ఏర్పడ్డాయనే చర్చ జరుగుతోంది. వివేక్, వినోద్ను డైరెక్టుగా ఎదుర్కోలేక చిన్నవాడైన ఎంపీ వంశీని ఇబ్బందులు పెడుతున్నారనే టాక్ వినిపిస్తోంది. గడ్డం ఫ్యామిలీకి మంత్రి పదవి ఇవ్వొద్దని గతంలో మిగిలిన ఎమ్మెల్యేలందరూ ఏకమయ్యారని కాంగ్రెస్లో చర్చ జరిగింది. అప్పట్లో వీరికి మంత్రి దుద్దిళ్ల శ్రీధరబాబు కూడా మద్దతుగా ఉన్నట్లు తెలిసింది. మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావుకు మంత్రి పదవి ఇప్పించాలని శ్రీధర్బాబు గట్టిగానే ప్రయత్నించారట. అయితే సీఎం రేవంత్ రెడ్డి మాత్రం అధిష్టానం వద్ద తన పలుకుబడి ఉపయోగించి వివేక్కు మంత్రి పదవి వచ్చేలా చేసినట్లు తెలిసింది. మంత్రి పదవి విషయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల మధ్య జరిగిన అంతర్గత పోరు కారణంగా ఎంపీ వంశీకి ఇబ్బందులు ఎదురవుతున్నాయట. ఈ క్రమంలో పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో జరుగుతున్న పలు కార్యక్రమాలకు వంశీకి అసలు పిలిపే అందడం లేదట. కొన్నాళ్ల క్రితం సీఎం రేవంత్ రెడ్డి ఒక బహిరంగ సభలో పాల్గొన్నారు. కానీ ఆ సభలో ఎంపీ వంశీ పట్ల ప్రోటోకాల్ పాటించలేదని అనుచరులు తీవ్రంగా మండిపడుతున్నారు. అంతేకాకుండా మంచిర్యాల జిల్లాలో జరిగిన ఒక ఆస్పత్రి ప్రారంభోత్సవానికి కూడా వంశీకి ఆహ్వానం అందలేదట. పైగా పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలకు సంబంధించిన శిలాఫలకాలపై ఎంపీ పేరు కూడా రాయడం లేదని గడ్డం ఫ్యామిలీ అనుచరులు మండిపడుతున్నారు. ఎన్నికల ముందు పార్టీలో చేరి 2 అసెంబ్లీ సీట్లు, ఒక పార్లమెంట్ సీటును గడ్డం ఫ్యామిలీ ఎగరేసుకుని పోవడం, పైగా ఒకరికి మంత్రి పదవి కూడా లభించడంతో మిగిలిన కాంగ్రెస్ నాయకులు గుర్రుగా ఉన్నారట. సీఎం రేవంత్ రెడ్డి, కాకా కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారనే అసంతృప్తి కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో ఉందట. ప్రస్తుతం మంత్రి హోదాలో ఉన్న దుద్దిళ్ల శ్రీధరబాబు ఈ పార్లమెంట్ సెగ్మెంట్పై పట్టు సాధించారు. ఒకవేళ గడ్డం ఫ్యామిలీ మొత్తం ఏకమై పెద్దపల్లిపై పట్టు బిగిస్తే తాను పట్టు కోల్పోవాల్సి వస్తుందనే అనుమానాలు కూడా ఉన్నాయట.
పెద్దపల్లి, జగిత్యాల, మంచిర్యాల జిల్లాల పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులందరూ మంత్రి శ్రీధర్బాబుకు విధేయులే. అయితే గడ్డం ఫ్యామిలీకి కనుక పట్టు పెరిగితే రాజకీయ సమీకరణాలన్నీ మారిపోతాయని శ్రీధర్బాబు భయపడుతున్నారట. అందుకే గడ్డం వంశీకి పార్లమెంట్ పరిధిలో పెద్దగా ప్రాధాన్యత లేకుండా చేస్తున్నారని ఏకంగా కాంగ్రెస్ పార్టీలోనే చర్చ జరుగుతోంది. ఈ ప్రోటోకాల్ రగడ ఏ మలుపు తిరగనుందో అని కాంగ్రెస్ శ్రేణులు కూడా ఆందోళనగా ఉన్నాయి. మరి ఏం జరుగుతుందో తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే.